హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనము గత వీడియోలో వెర్బ్ చేంజెస్ సంబంధించి వెర్బ్ చేంజెస్ అంటే ఎస్ఆర్టీ సెంటెన్స్ సంబంధించి డైరెక్ట్ ఎండెడ్ స్పీచ్ టాపిక్లో భాగంగా మనము 7 సందర్భాలు నేర్చుకున్నాం. అయితే ఈ వీడియోలో మనము ఆ వెర్బ్ చేంజెస్ సంబంధించి ఒక 8వ సందర్భం కూడా ఒకటి చెప్పుకొని ఆ తర్వాత మనము ఇంకేం చెప్పుకోబోతున్నాం అంటే అసలు ఏ సందర్భాల్లో మనము వెర్బ్ని చేంజ్ చేయవసరం లేదు కూడా ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకోబోతున్నాం. ముందు ఈ వెర్బ్ చేంజెస్ సంబంధించి ఎస్ఆర్టీ సెంటెన్స్ సంబంధించి 8వ సందర్భం గురించి నేర్చుకుందాం. ఏంటంటే యూజ్ టు, ఆట్ టు, హ్యాడ్ బెటర్, నీడెంట్, మస్టెంట్. వీటి తర్వాత అలాగే వెర్బ్ వన్నే వస్తుంది. యూజ్ టు తర్వాత, ఆట్ టు తర్వాత, హ్యాడ్ బెటర్ తర్వాత, నీడ్ నాట్ తర్వాత, మస్టెంట్ తర్వాత వెర్బ్ వన్ వస్తుంది. ఇది కానీ కొటేషన్స్ లోపల ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమన్నప్పుడు వాటిని నో చేంజ్ అనమాట. ఏవి ఇస్తే వాటినే రాసేయాలి. ఓకే, ఈ వెర్బులతో ఏవని ఇచ్చినా. ఓకేనా, చూద్దాం. He said, quotation start, my teacher used to teach English regularly. My teacher used to teach English regularly. అంటే అతను చెప్పాడు, మా టీచరు గతంలో ఎక్కువగా రెగ్యులర్గా ఇంగ్లీషే టీచ్ చేస్తుండేవాడని, ఎక్కువగా ఇంకో సబ్జెక్ట్ చెప్తుండేవాడు కానీ గతంలో ఉండే అలవాట్ల గురించి చెప్పేటప్పుడు యూజ్డ్ టుని ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, అయితే దీనిని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఇక్కడ సెడ్ టు లేదు కాబట్టి సెడ్ మాత్రమే ఉంది కాబట్టి సెడ్ ఇస్తే సెడ్గా మార్చేయాలి. ఈ సెడ్ కొటేషన్స్ రిమూవ్ చేసి రాయాలంటే దట్ అండ్ కంజక్షన్ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ అండి మై టీచర్. మై ఉంది కాబట్టి పొసెసివ్ అడ్జెక్టివ్. మై అంటే ఐ యొక్క రూపంలో, ఐ యొక్క ఏ రూపమైన ఐ కానీ, మీ కానీ, మై కానీ, మైన్ కానీ, మై సెల్ఫ్ కానీ ఏదైనా సరే సెడ్కి ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్కి చెందుతుంది అనమాట. అంటే హీకి చెందుతుంది కాబట్టి మై టీచర్ ఏమవుతుందంటే ఇక్కడ హిజ్ టీచర్ అవుతుంది అనమాట. మై టీచర్ ఏమవుద్ది, హిజ్ టీచర్. నెక్స్ట్ యూజ్ టు ప్లస్ వెర్బ్ వన్ వచ్చిందంటే నో చేంజ్. యూజ్ టు టీచ్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ. ఓకేనా, అంటే అతను చెప్పిన మాటలని మనం మరొకరికి చెప్తాం కదా, అప్పుడేం చెప్తామంటే అతను టీచరు గతంలో ఎక్కువగా రెగ్యులర్లీగా ఇంగ్లీష్ చెప్పేవాడని అతను చెప్పాడురా. ఓకేనా, అలాగా చెప్పడం మరో వ్యక్తికి, దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. దీన్ని పరోక్ష కథనం తెలుగులో చెప్పుకుంటాం. ఈ విధంగా యూజ్ టు ప్లస్ వెర్బ్ వన్ ఇస్తే వెర్బ్ చేంజెస్లో మనం మార్చాల్సిన అవసరం లేదు, సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్గా రాసడమే. మై ఫాదర్ సెడ్ కొటేషన్ స్టార్ట్, ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ. ఇక్కడ హ్యాడ్ బెటర్ ఇచ్చి తర్వాత వెర్బ్ వన్ ఉంటుంది. అలాగను హ్యాడ్ బెటర్ ఇచ్చినప్పుడు అక్కడ వెర్బ్ చేంజెస్ ఏమీ జరగవు, యాజ్ ఇట్ ఈజ్గా రాసడమే. ఓకేనా, అంటే ఇక్కడ మై ఫాదర్ చెప్పాడంటే ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ, అంటే పిల్లలు ఎక్కువ వేగంగా పడుకోవడం చాలా మంచిది అని. ఓకేనా, దానిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఇప్పుడు మై ఫాదర్ సెడ్ రాస్తుంది. సెడ్ కొటేషన్స్ బదులుగా దట్ రాయాలి, దట్ అనే కంజంక్షన్ రాయాలి. ద చిల్డ్రన్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి నో చేంజ్. హ్యాడ్ బెటర్ ఇస్తే నో చేంజ్ అని చెప్పాను. హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ. అంటే మా ఫాదర్ ఏం చెప్పాడంటే పిల్లలు వేగంగా పడుకుంటే చాలా మంచిదని చెప్పారని. ఈ కొటేషన్స్ లోపల కానీ థర్డ్ పర్సన్స్తో స్టార్ట్ సబ్జెక్టులు ఉన్నట్లయితే ఈ షీ ఇట్ దేర్ ఇచ్చినట్లయితే మనం డైరెక్ట్ స్పీచ్లోని ఏ విధంగా చెప్తామో ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అదే భావంతో మనం చెప్పడం జరుగుతుంది. మనం దాన్ని వేరే మార్చి చెప్పలేము ఎందుకంటే తెలుగులో. ఓకేనా, నెక్స్ట్ అండి ద పోలీస్ ఆఫీసర్ సెడ్ కొటేషన్ స్టార్ట్, ఎవ్రీ వన్ ఆట్ టు బీ ఒబే ద ట్రాఫిక్ రూల్స్. పోలీస్ ఆఫీసర్ చెప్పాడంటే ప్రతి ఒక్కరూ ఆట్ టు బీ ఒబే ట్రాఫిక్ రూల్స్, తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని. ఆట్ టు వచ్చింది పార్ట్ ఏది కూడా మారదు. ఓకేనా, ఆట్ టుతో ఇచ్చినప్పుడు ఏ వెర్బ్ కూడా మార్చాల్సిన అవసరము లేదు. చూద్దామండి. ద పోలీస్ ఆఫీసర్ షడ్ ట్రాఫిక్ కొటేషన్ స్టార్ట్, అదే ఇన్వర్టర్ అదే కొటేషన్ రిమూవ్ చేసి దట్టన కంజక్షన్ పెట్టి ఎవ్రీ వన్ అంటే ఎవ్రీ వన్గానే ఉంటుందండి. ఓకేనా, ఎవ్రీ వన్ ఆట్ టు బి ఒబే ద ట్రాఫిక్ రూల్స్. అంటే ఒక వెర్బనే మార్చం కానీ ఆట్ టు ఇచ్చిన
నెక్స్ట్ అంటే యూజ్ టు ఇచ్చిన, హ్యాడ్ బెటర్ ఇచ్చిన, మిగతా పర్సన్స్ ఏమైనా అంటే ప్రొనౌన్స్ ఏమైనా ఇస్తే ప్రొనౌన్స్ పాత రూల్స్ ప్రకారంగా మారుతూ ఉంటాయి. ఇదంతా ఇప్పుడంటే అసర్టివ్ సెంటెన్స్ సంబంధించి ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ V2లో ఉంటేనే ఈ రూల్స్ అని చెప్తున్నాం. ఓకేనా, ఇంతవరకు చెప్పినవన్నీ కూడా రిపోర్టింగ్ వెర్బ్ V2లో ఉంటే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు ఈ రిపోర్టెడ్ పార్ట్లో ఉన్న వెర్బ్ మారుతాయని చెప్పాం కదా, కానీ కొన్ని సందర్భాల్లో మారమని చెప్తాను, ఈ సందర్భాలు మారవని చెప్తాను అంతే. నెక్స్ట్ అండి, షీ సెడ్ టు మీ యూ నీడ్ నాట్ టు గో టు స్కూల్ టుడే. నీడ్ ప్లస్ నాట్ అంటే వెర్బ్ అని ఉంటుంది తప్పనిసరిగా. అంటే నీడ్ అనేది ఇక్కడ మోడల్ వెర్బ్గా ఎప్పుడు పనిచేస్తుందంటే పక్కన నెగిటివ్ ఉండాలి, నీడ్ నాట్ గో. ఓకేనా, మొత్తం ఏంటంటే నీడ్తో నాట్ ఉండి వెర్బ్ అని ఉన్నప్పుడు మాత్రమే అది అసర్టివ్ సెంటెన్స్లో రాయగలము. ఓకేనా, కాబట్టి ఈ విధంగా నీడ్ నాట్ ఇచ్చినా, మస్ట్ నాట్ ఇచ్చినా అవి నో చేంజ్ అనమాట ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారినప్పుడు. సో షీ సెడ్ టు అంటే ఏమవుతుందంటే షీ టోల్డ్ మీ. కామా కొటేషన్స్ రిమూవ్ చేసి ఏం చేయాలంటే దట్ పెట్టాలి. నెక్స్ట్ యూ సెకండ్ పర్సన్ కాబట్టి ఇక్కడ ఏం చెందుతుంది, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ మీకు చెందుతుంది. అయితే యూ ప్లేస్లో మీరు రాస్తామా రాయం. ఇక్కడ యూ ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మీ యొక్క సబ్జెక్ట్ ఏమవుతుందండి ఐ. మీ యొక్క సబ్జెక్టు ఐ. నెక్స్ట్ నీడ్ నాట్ గో అనేది నో చేంజ్. నీడ్ నాట్ గో లేదా నీడింట్ గో టు స్కూల్ టుడే. ఏమవుతుందంటే దట్ డే. అంటే ఆమె నాతో చెప్పింది ఏంటంటే యూ నీడ్ నాట్ గో టు స్కూల్ టుడే అంటే నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరము లేదు అని ఆమె చెప్పింది. ఆ మాటలు మరొక చెప్పాలి అంటే నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆమె అన్నది. నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదని నాతో ఆమె అన్నదని వేరే వ్యక్తికి చెప్పడం, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. నెక్స్ట్ అండి, రవి షెడ్ కొటేషన్ స్టార్ట్ యూ మస్టంట్ అటెండ్ ద ఫంక్షన్. అంటే నువ్వు ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సిన అవసరము, తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన అవసరము లేదు. ఓకేనా, అంటే యూ మస్ట్ నాట్ అటెండ్ ది ఫంక్షన్, తప్పనిసరిగా నువ్వు ఫంక్షన్కి అటెండ్ అవ్వకూడదు, నువ్వు ఫంక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వకూడదని చెప్పడం. దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. చూడండి, రవి సెడ్ ఉంది కాబట్టి రవి సెడ్ కొటేషన్ రిమూవ్ చేసి దట్ అనే కంజంక్షన్ని రాయాలి. నెక్స్ట్ అండి, యూ అని సెకండ్ పర్సన్. మరి ఇక్కడ ఏం లేదు కదా, యూ కానీ సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఎక్కడైనా యూ ఉండి యూ యొక్క రూపాలు ఏమున్నా ఇక్కడ కానీ షెడ్ టు పక్కన ఏమైనా ఇవ్వకపోతే ఇక్కడ మనం హీ కానీ షీ కానీ ఐ కానీ అనుకోవచ్చు. ఒకవేళ హీ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ షెడ్ టు హిమ్ అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ హీ అనుకోండి, హీ వస్తుంది ఆన్సర్. రవి షెడ్ దట్ హీ మస్టంట్ అటెండ్ ది ఫంక్షన్. రవి అంటే అతను ఫంక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వకూడదు, మస్టంట్ షుడ్గా అతను అటెండ్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వకూడదని రవి అన్నాడు అని చెప్పడం. అయితే ఇక్కడ ఒకవేళ ఇంకో కూడా రాయొచ్చు, అంటే ఇక్కడ హిమ్ అనుకుంటే సెడ్ టు హిమ్ అనుకుంటే ఏమవుతుంది, టోల్డ్ హిమ్ అని వస్తుంది. రవి టోల్డ్ హిమ్ దట్ పెట్టి మిగతా అంతా యాస్టీజ్గా రాసేవచ్చు. అంటే ఇక్కడ సెడ్ టు హిమ్ అనుకుంటే ఇక్కడ యూ ప్లేస్లో ఏమొస్తుంది, హీ వస్తుంది. ఎందుకంటే యూ సెకండ్ పర్సన్ ఇక్కడ ఆబ్జెక్ట్ చెందాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఆబ్జెక్ట్ మనం ఒకటి ఊహించుకోవాలి. మీ అనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, టోల్డ్ మీ, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఐ వస్తుంది. హిమ్ అనుకున్నాం కాబట్టి హీ వచ్చింది కాబట్టి టోల్డ్ హిమ్. సో సెడ్ దట్ పెట్టి హీ పెట్టి రాసిన రైటే, టోల్డ్ హిమ్ పెట్టి దట్ పెట్టి ఇదంతా రాసిన రైటే. ఏ విధంగా రాసినా మనకు ఆన్సర్ రైటే. ఈ విధంగా ఈ సందర్భాలలో మనము వెర్బ్ అనేది చేంజ్ చేయడం జరగదనమాట. ఒక యాజిటీజ్గా రాసేయాల్సిందే. కానీ మిగతా ప్రొనౌన్స్ కానీ అదర్ వర్డ్స్ కానీ ఏమైనా ఇస్తే మిగతా రూల్స్ అన్ని పాటించాలి. ఇప్పుడు మనము ఈ ఎస్ఆర్టీ సెంటెన్స్ సంబంధించి మనము కొటేషన్స్ లోపల ఉన్నటువంటి రిపోర్టెడ్ పార్ట్లో వెర్బ్ ఏ సందర్భాల్లో లేదా టెన్స్ ఏ సందర్భాల్లో చేంజ్ అవ్వదు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే రిపోర్టింగ్ వెర్బ్ కానీ సే కానీ సేస్ కానీ విల్ సే కానీ హ్యాస్ సెడ్ కానీ హ్యావ్ సెడ్ కానీ అంటే దీని అర్థం ఏంటంటే ప్రజెంట్ టెన్స్ సంబంధించిన రూపం ఏదైనా సరే, ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన రూపం ఏదైనా సరే, సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూటీ ఏవైనా, అలాగే ప్రజెంట్ కంటిన్యూటీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమున్నా సరే ఈ కొటేషన్స్ లోపల ఉన్న వెర్బలు మాత్రం నో చేంజ్. వెర్బ్ అనేది నో చేంజ్. దీనికి ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఎస్ఆర్టీ సెంటెన్స్ సంబంధించి రిపోర్టింగ్ వెర్బ్ దగ్గర సెడ్ అనేది ఉంటుంది. అంటే V2లో ఉంటేనే ఈ లోపల వెర్బ్ చేంజెస్ జరుగుతుందని చెప్పాం. ఇప్పుడు ఏంటంటే ఆ రిపోర్టింగ్ వెర్బ్ సే ఉన్నా సేస్ ఉన్నా విల్ సే ఉన్నా హ్యాస్ సెడ్ ఉన్నా హ్యావ్ సెడ్ ఉన్నా వెర్బ్ అనేది నో చేంజ్, వెర్బ్ను మార్చకూడదు. ఎప్పుడు ఇక్కడ షెడ్ అని మాత్రం ఉంటేనే
వీటి ఉంటేనే ఆ వెర్బ్ యొక్క మార్పులు అన్నీ జరుగుతాయి. ఎంతవరకు చెప్పుకున్నా మనం రూల్స్ అన్నీ కూడా వాటికి మాత్రం వర్తిస్తాయి. ఇప్పుడు మనము ఏ సందర్భంలో మారదనేదే డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడు మారదంటే రిపోర్టింగ్ వెర్బ్ ఈ రూపంలో ఉన్నప్పుడు. అయితే ఇంకేం మారవంటే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం నో చేంజ్ అంటే ఆ కొటేషన్ లోపల యాస్టర్డే కానీ, నెక్స్ట్ వీక్ కానీ, టుమారో కానీ అలాంటివి ఏవి ఇచ్చినా సరే మారవు. నవ్వు ఇచ్చినా మారదు. అవి యాడ్వర్బ్ ఆఫ్ టైం తెలియజేస్తాయి. టైంకి సంబంధించిన యాడ్వర్బ్స్ అవి. దిస్ ఇస్ దట్ మాత్రం మారుతాయి. దిస్ దట్గా మారుతుంది. దిస్ దట్గా మారుతుంది. హియర్ ఇస్తే దేర్గా మారుతుంది. దీస్ ఇస్తే దోజ్గా మారుతాయి. కానీ యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్స్ అనగా నవ్, నెక్స్ట్ వీక్, టుమారో, లాస్ట్ నైట్ ఇలాంటివన్నీ కూడా మారవు. అలాగే వెర్బ్ కూడా మారదు. మిగతా ప్రొనౌన్స్ అయితే యాక్చువల్గా మిగతా రూల్స్ ఇంతవరకు ఎలా నేర్చుకున్నాం అలాగే చేంజ్ అవుతాయి. అలాగే అదర్ వర్డ్స్ మిగతావి ఇవన్నీ కదా, దిస్, దట్, హీరు, దేరు, దీస్, దోస్ అవి మాత్రం మారుతాయి. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ చేంజ్ ఎలా మారుతుంది అంటే, ఒకవేళ మనకి ఎస్ఆర్టీ సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు అక్కడ ఇచ్చిన రిపోర్టింగ్ వెర్బ్ సే అని మాత్రమే ఇస్తే, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు సే అని రాస్తాను, నో చేంజ్. సేస్ అని మాత్రమే ఇస్తే సేస్ అనే రాస్తాను, నో చేంజ్. సే టు ఇస్తే మాత్రం టెల్ అని రాయాలి. అదే సెడ్ టు ఇస్తే టోల్డ్ రాస్తాం కదా, సే టు ఇస్తే టెల్ అని రాయాలి. అంతే కదా. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి టెల్ సింపుల్ ప్రెజెంట్. అదే సెడ్ పాస్ట్లో ఉంటే టోల్డ్ పాస్ట్లో చెప్తాం. సేస్ టు ఇస్తే టెల్స్ అని రాయాలి. సే టు ఉంటే టెల్ రాయాలి. సేస్ టు ఇస్తే టెల్స్ అని రాయాలి. విల్ సే ఇస్తే నో చేంజ్. విల్ సే టు ఇస్తే విల్ టెల్ అని రాయాలి. అంతే కదా. విల్ సే ఇస్తే విల్ సే అని రాయాలి. విల్ సే టు అని ఇస్తే మాత్రం విల్ టెల్ అని రాయాలి. సే టు బదులుగా టెల్ రాయాలి. సేస్ టు బదులుగా టెల్స్ అని రాయాలి. ఇప్పుడు చూద్దామంటే ఎగ్జాంపుల్స్. హీ సేస్ వీఆర్ ఈటింగ్ లంచ్. అతను అంటే అప్పుడే ప్రజెంట్ చెప్తున్నాడు. ఎంతవరకు నేర్చుకుని ఏంటంటే ఎప్పుడో నిన్న మొన్న ఎప్పుడో చెప్పిన విషయాల్ని, లేదా గంట క్రితమో లేదా 2 గంటల క్రితమో లేదా ఉదయమో ఎప్పుడో చెప్పిన విషయాల్ని ఇంకొకరు చెప్పేవాళ్ళం. ఫాస్ట్ సంబంధించి చెప్పుకున్నాం. ఇప్పుడంటే అప్పుడే చెప్పిన లేదా చెబుతూ ఉన్న విషయాలని, చెబుతూ ఉన్న విషయాలను చెప్పడం. ఈ సేస్ వీఆర్ ఈటింగ్ లంచ్. అతను చెప్తున్నాడు. ఏంటి చెప్తున్నాడు? మేము లంచ్ చేస్తున్నామని. చెప్పాడు కదా, చెప్తున్నాడు అని అంటాం. దీనిని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. ఈ సేస్ ఇస్తే సేస్ రాయాలి. కామా కొటేషన్స్ బదులుగా దట్ అనే కంజంక్షన్. ఏది మారదు, కంజంక్షన్ ఏది మారదు. ఎందుకంటే ఇది ఎస్ఆర్టీ సెంటెన్స్ కాబట్టి కంజంక్షన్ మారదు. నెక్స్ట్ ఇక్కడ వి అనేది థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. ఐ, వి ఫస్ట్ పర్సన్ కానీ ఫస్ట్ పర్సన్ సంబంధించిన ఏ రూపాలు ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ చెందుతుంది. అయితే ఇక్కడ వి ఇచ్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంది, మరి ఏంటి రాస్తాం? హీ రాస్తామా? రాయం. కానీ వి ఇచ్చినప్పుడు మాత్రం దే తీసుకోవాలి అని చెప్పాను గత వీడియోలో. దే తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సేస్ ఇక్కడ ఉంది కాబట్టి వెర్బ్ అనేది ఆర్ ఈటింగ్ అనేది మారదు. ఆర్ ఈటింగ్ లంచ్. ఓకేనా. అంటే అతను చెప్తున్నాడు ఏమని, వాళ్ళు లంచ్ చేస్తున్నారని అతను చెప్తున్నాడు అని చెప్పడం. ఓకేనా. నెక్స్ట్ అండి, రవి సేస్ టు గీత ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. రవి సేస్ టు గీత ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. సేస్ టు ఇచ్చారు కాబట్టి దేనికి మారుతుందండి? టెల్స్గా మారుతుంది. రవి టెల్స్ గీత, కామా కోటేషన్ బదులుగా దట్ అనే కంజంక్షన్ తీసుకోవాలి. ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి దేని చెందుతుందండి? రవికి. కాబట్టి హీ తీసుకోవాలి. ఇక్కడ సేస్ టు సే ఉన్నా సరే ఇక్కడ వెర్బ్ మారదు. ఈ గోస్ ఇక్కడ ఐ కాబట్టి గో రాసాం. ఈ వస్తే గో రాయకూడదు. ఇది సింపుల్ ప్రజెంటే, ఇది సింపుల్ ప్రజెంటే. ఇది V1, ఇది V1కి SRES రాయాలి. ఎందుకంటే సబ్జెక్ట్ V1కి SRES ఎప్పుడు ఒకటే మీనింగ్, ఒకటే. కాకపోతే ముందున్న సబ్జెక్ట్స్ బట్టి మారుతాయి. ఈ సీట్లు వస్తే గో బదులుగా గోస్ రాసాం అంతే. టెన్స్ మారలేదు ఇక్కడ. అర్థమైందా? టెన్స్ మారలేదు. ఐ బట్టి గో రాసాడు ఇక్కడ హీ బట్టి గోస్ రాసాం అంతే. ఒకటే టెన్స్, సింపుల్ ప్రజెంటే. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. రవి గీతతో చెప్పాడు. నేను రోజు స్కూల్ గీతతో చెబుతున్నాడు. సేస్ ప్రజెంట్ చెప్తున్న విషయం. అప్పుడు చెప్తున్నాడు అనమాట. నిన్న గంట క్రితం ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్తున్నాడు నేను ఎవ్రీడే స్కూల్కి వెళ్తానని. దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తాం. రవి గీతతో ఏం చెప్పాడంటే అతను రోజు స్కూల్కి వెళ్తున్నాడని రవి గీతతో చెబుతున్నాడు. అతను రోజు స్కూల్కి వెళ్తున్నాడని గీతతో చెప్తున్నాడు అని చెప్పడం. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ సేస్ కామా కొటేషన్ స్టార్ట్ ఐ ఆమ్ రెడీ. హీ సేస్ ఐ ఆమ్ రెడీ. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. ఇది డైరెక్ట్ స్పీచ్ ఐడిఎస్లోకి మార్చాలి. సేస్ ఇస్తే సేస్ అన్న రాయమని. హీ సేస్ కామా కొటేషన్స్ బదులుగా దట్
ఐ సబ్జెక్ట్ కాబట్టి ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి సబ్జెక్ట్ చెందుతుంది హీ. ఇక్కడ శేష్ ఉంది కాబట్టి నో. అదే ఒకవేళ ఇక్కడ షట్టెడ్ ఉందనుకోండి, షట్ ఉంటే ఏమవుద్దండి, వాజ్ వర్గా మారిపోద్ది, హీ వాజ్ అని వస్తుంది. కానీ శేష్ ఉండడం వల్ల మారదు, ఇక్కడ వెర్బ్ మారదు. అంతేగాని మారదని చెప్పి హీ యామ్ అనం. యామ్ అంటే యామ్తో పాటు మూడు అన్న ఏంటి, యామ్ ఈజ్ ఆర్ మూడు ఒకటే. ముందున్న సబ్జెక్ట్ ఐ కాబట్టి యామ్ అవడం. అదే హీ సింగులర్ ఉంటే ఈజ్ వాడాలి. ఇక్కడ టెన్స్ మార్చలేదు, యామ్ బదులుగా ఈజ్ రాసిన అంతే, ఈజ్ రెడీ. ఓకేనా. నెక్స్ట్, మోహన్ విల్ సే యు ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. మోహన్ విల్ సే, మోహన్ చెప్తాడు యు ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, నువ్వు సరిగా పని చేయట్లేదని. ఎవరితో చెప్తాడు, అక్కడ యూ ఉంది. ఇక్కడ యూ ఇచ్చినా ఏవి ఇచ్చినా సరే, ఇక్కడ కానీ టూ పక్కన ఏమీ లేకపోతే మనం ఏదో ఊహించుకోవాలి, సే టు మీ అని. ఓకేనా. కాబట్టి ఏమన్నా ఇక్కడ మోహన్ విల్ సే ఇస్తే విల్ సే అని రాసేవచ్చు, కామా కొటేషన్స్ ఇస్ దట్. యూ సెకండ్ పర్సన్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ మీ అనుకుంటే ఏమొస్తుందంటే ఐ వస్తుంది. ఐ ఆర్ నాట్ వర్కింగ్ మారదు కాబట్టి యూ ఉంది కాబట్టి ఆర్ అని రాశాడు. మరి ఐ ఉంటే ఏం రాస్తాం, యామ్ అని రాయాలి. టెన్స్ మారలేదు, ఐ యామ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఎందుకు మారలేదు, విల్ సే ఇస్తే మారని చెప్పాం. ఓకేనా. కాబట్టి యూ ఉంది కాబట్టి ఆర్తో ఏమంటే యామ్ ఈజ్ ఆర్ మూడు ఒకటే. యామ్ ఈజ్ ఆర్ అనేది మూడు ఒకటే కాబట్టి ఐ ఉంటే యామ్ వాడతాం, ఈ సీట్లు ఉంటే ఈజ్ వాడతాం, యూ ఉంటే ఆర్ వాడతాం, ప్లూరల్ ఉంటే ఆర్ వాడతాం. ఐ ఉంది కాబట్టి యామ్ నాట్ వర్కింగ్, అలాగే ఇంక ఫామ్ మారదు. ఓకేనా. నెక్స్ట్, అసలు ఏ టెన్స్ కూడా ఇక్కడ మారదనమాట ఇప్పుడు విల్ సే ఇచ్చినప్పుడు. సో మోహన్ విల్ సే దట్ ఐ ఆమ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఒకవేళ ఇక్కడ సే టు హిమ్ అనుకుంటే ఇక్కడ హీ వస్తుంది, అప్పుడు ఈ హీఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఈ యామ్ ఈజ్ ఆర్ మూడు ఒకటే కాబట్టి ఈజ్ రాయొచ్చు అప్పుడు. లేదా ఎక్కడేం రాయొచ్చు, మోహన్ విల్, ఇక్కడ విల్ సే టు మీ అనుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ విల్ సే టు మీ అని ఊహించుకోండి. ఎందుకంటే యూ ఉంది కాబట్టి సే టు మీ అనుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ విల్ టెల్ అని వస్తుంది చెప్పండి. విల్ టెల్ మీ దట్ పెట్టి మిగతా సెంటెన్స్ అంతా యాజిటీగా రాసినాయి. మీ అనుకున్నాం కాబట్టి అదే ఇక్కడ హిమ్ అనుకుంటే ఇక్కడ హీ వస్తుంది, ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, హీ విల్ సే యూ హ్యావ్ నాట్ కమ్ టు కాలేజ్. అతను చెప్తాడు ఏమంటే యూ హ్యావ్ నాట్ కమ్ టు కాలేజ్ అంటే నువ్వు కాలేజీకి రాలేదని. ఓకేనా. అయితే ఇప్పుడు హీ విల్ సే రాసి కామా కొటేషన్స్ పెట్టి ఇక్కడ యూ ఉందంటే ఇక్కడ ఏదో అనుకోవచ్చు. మీ హిమ్ అనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, హీ. హ్యావ్ నాట్ కమ్ మారదు, ఇక్కడ హ్యావ్ నాట్ కమ్ రాసివచ్చు. కానీ ఇక్కడ హిమ్ అనుకుంటే హీ అయింది కాబట్టి హీ బట్ ఏమవుద్ది, హ్యావ్ ఏమవుద్ది, హ్యాజ్ అవుద్ది, రెండు ఒకటే. ఒకవేళ మీ అనుకుంటే ఇక్కడ సే టు మీ అనుకుంటే ఇక్కడ ఐ వస్తుంది, ఐకి కూడా హ్యావ్ రాసివచ్చు, ఐ హ్యావ్ నాట్ కమ్ అని. ఓకేనా. టు కాలేజ్, ఎందుకంటే ఈ సీట్లకి హ్యాజ్ అవుతాం కాబట్టి. నెక్స్ట్, ఐ హ్యావ్ సెడ్ సీ వాక్స్ వెరీ స్లోలీ. సీ వాక్స్ ఇప్పుడే చెప్తున్నాను ఏంటంటే సీ వాక్స్ వెరీ స్లోలీ, ఆమె చాలా స్లోగా నడుస్తూ ఉంటుందని. ఐ హ్యావ్ సెడ్ ఇస్తే హ్యావ్ సెడ్ అని రాసినవి, కామా కొటేషన్స్ తోటి దట్ పెట్టాలి. హ్యావ్ సెడ్ ఇచ్చినా సరే ఇక్కడ వెర్బ్ అనేది మారదు. సి థర్డ్ పర్సన్, లోపల థర్డ్ పర్సన్ సంబంధించిన ఏవి ఇచ్చినా మారవు. సి ఇస్తే సిఏ, వాక్స్ వెరీ స్లోలీ. ఓకేనా. ఈ కొటేషన్స్ లోపల యాడ్వర్బ్ ఆఫ్ సంబంధించిన టైమ్స్ ఏమని ఇచ్చినా సరే, టొమారో ఇచ్చినా, అలాగే టుడే ఇచ్చినా, ఎస్టర్డే ఇచ్చినా, ఏవి ఇచ్చినా నో చేంజ్. కానీ కొన్ని మాత్రం మారుతుంది, దిస్ దట్గా మారుతుంది, దీస్ దోస్గా మారుతాయి, హియర్ దేర్గా మారుతాయి. నెక్స్ట్ ప్రొనౌన్స్ మారుతాయి. వెర్బ్స్ను యాడ్వర్బ్ ఆఫ్ టైం తెలియజేసే పదాలు మారవు. ఓకేనా. ఏ సెడ్ టు బి కామా కొటేషన్ స్టార్ట్, ఈ లోపల అసర్టివ్ సెంటెన్స్. దీన్ని ఏమంటామంటే రిపోర్టెడ్ పార్ట్ అంటాం. ఓకేనా. ఈ రిపోర్టెడ్ పార్ట్లో ఉన్న వెర్బ్ మారదు, కానీ ఇక్కడ షడ్ ఇచ్చినప్పటికి కూడా యాక్చువల్గా ఇక్కడ V2 ఇస్తే ఈ లోపల వెర్బులు మారుతాయని చెప్పాం. ఓకేనా. మారుతాయని చెప్పాం, ఇంతవరకు చెప్పుకున్నాం, గత వీడియోలో చెప్పుకున్న రూల్స్ అనేవే. ఇక్కడ V2 ఇచ్చాడంటే షడ్ ఇచ్చాడంటే లోపల వెర్బులు చేంజ్ అవుతాయి అన్నాం. కానీ ఇక్కడ V2 ఇచ్చినప్పుడు కూడా లోపల వెర్బులు చేంజ్ అవ్వు, ఏ సందర్భంలో చేంజ్ అవ్వు చూద్దాం. ఈ రిపోర్టెడ్ పార్ట్లో ఉన్న సెంటెన్స్ అంటే కొటేషన్స్ లోపల ఉన్న సెంటెన్స్ అనేది యూనివర్సల్ ట్రూత్స్ అయినా, జనరల్ ట్రూత్స్ అయినా, మ్యాథమెటికల్ ట్రూత్స్ అయినా, సైంటిఫిక్ ట్రూత్స్ అయినా, అలాగే ఇడియోమేటిక్ ట్రూత్స్ అయినా, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అయినా, ఇవేవైనా సరే మనకి అవి ఇక్కడ షెడ్ ఉన్నప్పటికీ, V2 ఉన్నప్పుడు కూడా లోపల టెన్స్ అనేది మారదు, యాజ్ ఇట్ ఈస్గా రాసేయడమే.
అది ఏది ఇస్తే సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడమే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మై మదర్ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంటే మా అమ్మ చెప్పింది సూర్యుడు తూర్పును ఉదయిస్తాడని. అది నిన్న ఎప్పుడు చెప్పింది. నిన్న చెప్పి ఈ రోజు తూర్పును ఉదయించడం మానేస్తాడా? మానేడు. కాబట్టి ఇదంతా యూనివర్సల్ ట్రూత్. నిన్న చెప్పినా ఎప్పుడు చెప్పినా ఇక్కడ షెడ్ ఉన్నా సేస్ ఉన్నా ఏది ఉన్నా సరే ఇక్కడ రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ ఉన్నప్పటికి కూడా ఇది మారదు. కాబట్టి యూనివర్సల్ ట్రూత్. కాబట్టి మనం ఆన్సర్ రాసేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. సో మై మదర్ సెడ్ కామా కొటేషన్స్ తీసి రాయాలండి. దట్ పెట్టాలి. ఈ లోపలిది యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకేనా. నెక్స్ట్ మై టీచర్ షెడ్ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. టీచర్ చెప్పాడు ఢిల్లీ అది ఇండియా రాజధాని ఢిల్లీ అని. అంటే అది నిన్న చెప్పినా మొన్న చెప్పినా ఎప్పుడు చెప్పినా సరే అది మారదు. కాబట్టి ఇది యూనివర్సల్ అది జనరల్ ట్రూత్. కాబట్టి దానిని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. టెన్సెస్ కానీ ఏవి మార్చకూడదు. వెర్బ్స్ మై టీచర్ షెడ్ కామా కొటేషన్స్ తీసి దట్ అని కంజంక్షన్ పెట్టాలి. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ అండి హీ షెడ్ వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. అతను చెప్పాడంటే వాటర్ 100 degrees Celsius వద్ద బాయిల్ అవుతుందని. అది నేను చెప్పినా మొన్న చెప్పినా ఎప్పుడు చెప్పినా రేపు చెప్పినా అది నిత్యత్యమే. కాబట్టి యూనివర్సల్ ట్రూతే. కాబట్టి సైంటిఫిక్ ట్రూతే. కాబట్టి అది మార్చడానికి లేదు. ఇక్కడ షెడ్ ఉన్నప్పటికి కూడా దట్ రాసి వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. నెక్స్ట్ అండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే సీ సెడ్ టు మీ ద డాగ్ బార్క్స్ అట్ స్ట్రేంజర్స్. అంటే కొత్త వాళ్ళని చూసి కుక్క అరుస్తుంది అనేది ఎలాగ జనరల్ ట్రూత్. కాబట్టి అది మారదు. రేపు చెప్పినా నిన్న చెప్పినా ఎప్పుడు చెప్పినా అదే. కాబట్టి లోపల ఎటువంటి చేంజెస్ జరగవు. సీ సెడ్ టు మీ ఏమవుతుందండి టోల్డ్ మీ. కామా కొటేషన్స్ రిమూవ్ చేసి మిగతా రిపోర్టింగ్ వెర్బులు ఇవన్నీ కంజంక్షన్స్ ఏమి మారవు. ఎసర్టివ్ సెంటెన్సే కదా. సబ్జెక్ట్తో స్టార్ట్ ఇచ్చామని ఫుల్ స్టాప్. కానీ లోపల ఉన్నటువంటిది జనరల్ ట్రూత్ లేదా యూనివర్సల్ ట్రూత్ అవ్వడం వల్ల అది మనం వెర్బ్స్ ఎటువంటి చేంజ్ చేయకూడదనే కాన్సెప్ట్ ఇక్కడ. ద డాగ్ బార్క్స్ అట్ స్ట్రేంజర్స్. ఓకేనా. నెక్స్ట్ మై టీచర్ సెడ్ టు మీ 2 and 2 is 4. మై టీచర్ సెడ్ టు ఏమొస్తుందండి టోల్డ్ మీ. అంటే 2 ఎంత అవుతుందండి 4. కాబట్టి ఇది ఎప్పుడు చెప్పినా నిన్న చెప్పినా మొన్న చెప్పినా అది ఎప్పుడు జనరల్ ట్రూత్. కాబట్టి నెక్స్ట్ మ్యాథమెటికల్ ట్రూత్. కాబట్టి దాన్ని అలాగే రాయాలి. దట్ అని కంజంక్షన్ పెట్టి 2 and 2 ఈజ్ 4 అని రాయాలి తప్ప వాజ్ 4 అని రాయకూడదు. ఎవరిబో మారదు. ఓకేనా. నెక్స్ట్ అండి హీ షెడ్ ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. లోపల పోబ్స్ కానీ గుడ్ వర్డ్స్ కానీ ఇవి ఎప్పుడు మారదు. ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇది ఇప్పుడు అంతే. ఆనెస్టీ వాజ్ అనలేము. ఈజీ ఇప్పుడైనా. ఓకేనా. కాబట్టి నో చేంజ్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నెక్స్ట్ అండి మై టీచర్ సెడ్ సముద్రగుప్త ఈజ్ ఏ నెపోలియన్ ఆఫ్ ఇండియా. అంటే హిస్టారికల్ ఈవెంట్స్ సంబంధించి కొన్ని ట్రూత్స్ ఉంటాయి. బిరుదులు ఇలాంటివి. ఓకేనా. అవి మారవు ఇప్పుడు కూడా. అది ఎప్పుడు చెప్పినా రేపు చెప్పినా అదే చెప్పాలి. రేపు చెప్పినా నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ నెపోలియన్ ఎవరు అంటారంటే సముద్రగుప్తుని అని అంటాం. రేపు ఇంకొకరు అవడు కదా. నేను చెప్పినా అతను అవుతాడు. రేపు చెప్పినా ఆ సముద్రగుప్తుడు అవుతాడు. కాబట్టి మారదు. కాబట్టి హిస్టారికల్ ఈవెంట్స్ కొన్నిటిని హిస్టారికల్ ట్రూత్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఓకేనా. మై టీచర్ సెడ్ కామా కొటేషన్స్ బదులుగా దట్ రాసి ఎంత యాజ్ ఇట్ ఈజ్గా రాసినవి. సముద్రగుప్త ఈజ్ ఏ నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఈజ్ అనేది వజ్గా మారదు. నో చేంజ్ అనమాట. అలాగే షీ షెడ్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. లోపల ఎటువంటి ఇడియోమేటిక్ ఇడియమ్స్ ఏమైనా ప్రోబ్స్ సామెతలు ఏవైనా ఏవి ఇచ్చినా సరే మనం నో చేంజ్ అనమాట. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే మెరిసేదంతా బంగారం కాదు. అది ఎప్పుడు చెప్పినా అలాగే చెప్పాలి. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అనాలి. అది స్పీచ్ అయినా ఏదైనా సరే స్పీచ్లో. ఓకేనా. అది నిన్న చెప్పినా రేపు చెప్పినా ఎప్పుడు చెప్పినా. కాబట్టి ఇక్కడ షెడ్ ఉన్నప్పుడు కూడా లోపల ఈజ్ అనేది వాజ్ అవ్వదు. షీ షెడ్ కామా కొటేషన్స్ బదులుగా దట్ పెట్టి ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఈ విధంగా మనము యూనివర్సల్ ట్రూత్స్ని, జనరల్ ట్రూత్స్ని, సైంటిఫిక్ ట్రూత్స్ని, మ్యాథమెటికల్ ట్రూత్స్ని, హిస్టారికల్ ఈవెంట్స్ని, ఇడియోమేటిక్
ట్రూత్స్ని ఇవన్నింటిలో కూడా మనము షెడ్ అనే V2 ఉన్నప్పుడు కూడా వాటిని ఇండెడ్ స్పీచ్లో మార్చినప్పుడు ఎటువంటి వెర్బ్స్ చేంజెస్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్ఆర్టీ సెంటెన్స్ సంబంధించి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో నెక్స్ట్ మీకు చేయబోతున్నాను. ఓకేనా? అంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉండేది, ఇవన్నీ ఈజీవే, కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉండి కూడా మీకు తర్వాత చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.